నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట, ఈ రోజు మీరు ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈరోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరు ఏమీ సాధించలేరు. ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ కేబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది. కులగణన ద్వారా జరుగుతున్నటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక వనరులు పంచే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ముందు పోయే కార్యక్రమంలో ఉంది. నువ్వు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవడొచ్చి ఆపినా ఈ సామాజిక పరివర్తన, సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతాం. ఈ ఆర్థిక వనరుల్ని పంచుతాం. ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం. దానికి మేమంతా కట్టుబడి పెద్ద ఎత్తున మా కేబినెట్ అంతా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారే ఈ దేశానికి ఒక దార్శనికుడు, ఈ దేశానికి దశా దిశ నిర్దేశం చేస్తా ఉన్నాడు.